మడవృక్షాలకు మహా రాఖీలు కడదాం, కోరింగ అభయారణ్యానికి తరలిరండి అంటూ కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు ప్రజలకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కోరింగ అభయారణ్యంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి విత్తనాల రాఖీలు తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ, మడచెట్లు ఒక అరుదైన జీవావరణ వ్యవస్థ అని, ఈ అడవిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మన తీరంలో మనమే వనాలను పెంచుకుంటూ మహావృక్షాలకు వృక్షాబంధన్ ద్వారా రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ, 2000 సంవత్సరంలో దేశీయ విత్తనాలతో రాఖీలు తయారు చేసే కార్యక్రమాన్ని విద్యార్థులతో మొదలుపెట్టామన్నారు. ఈ రాఖీ పౌర్ణమికి నెల రోజుల ముందు నుండే వివిధ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విత్తనాల రాఖీలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ మహానగరంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మంచి స్పందనను రాబట్టిందన్నారు. 2008లో విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలోని మహామర్రి వృక్షాన్ని రోడ్డు విస్తరణలో తొలగించకుండా నగరవాసుల సహకారంతో కాపాడుకున్నట్లు గుర్తు చేశారు. అప్పటి నుండి ప్రతి ఏటా వృక్షాబంధన్, రక్షాబంధన్ కార్యక్రమాలను విద్యార్థులు నగరవాసులతో కలిసి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, సెక్షన్ ఆఫీసర్లు సిద్ధార్థ, వీరభద్రరావు, బీట్ ఆఫీసర్లు మహేష్, గోపి, నాగేంద్ర కుమార్, ధనలక్ష్మి, సంధ్యారాణి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల హాస్టల్ విద్యార్థులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జీవించాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఏదైతే భూమి మీద జీవిస్తున్నామో ఈ భూమి మీద ఉన్న జీవరాశిని కాపాడుకోవాలనే ఆలోచనతో మనము అధిక సంఖ్యలో పిల్లలను భాగస్వామ్యం చేసి పర్యావరణ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మనం 40 ఏళ్లుగా సీడ్ బాస్ కార్యక్రమం చేస్తున్నాము. గడిచిన 25 సంవత్సరాలుగా ఏదైతే సీడ్ రైకిల్ కార్యక్రమం చేస్తున్నాము. 2008లో విశాఖ మహానగరంలో రైల్వే స్టేషన్ దగ్గర 150 ఏళ్ల మహామర్రిమానుని కాపాడిన తర్వాత చెట్లకి వృక్షాబంధన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అయితే ఇవేవి కూడా మనతో మొదలు కాలేదు. 10,000 సంవత్సరాల కిందట ఏదైతే ఏనుగు లద్దెలోంచి వస్తున్న మొక్కలను చూసి అప్పటి మానవులు సీడ్ బాస్ అనే ప్రక్రియ స్టార్ట్ చేశారు. అది మనకు పురాణాల్లో, వేదాల్లో కనిపిస్తుంది. దానిని ఈ రోజు అడవి అంతరించిపోతున్న నేపథ్యంలో మనము తిరిగి పునరుజ్జీవింపజేయాలి అడవులని అని చెప్పి చేస్తున్నాము. అలాగే ఈ సీడ్ రైకిల్ అనేది ఎప్పుడో 1500వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి అది చాలా రకాల జాతులు చేస్తున్నారు. బిష్ణోయితో చేసింది. రాజస్థాన్ లో పిప్లాంత్రిలో ఒక పంచాయతీ సర్పంచ్ చేశారు. అలా చాలా మంది చేస్తూ పర్యావరణం పరిరక్షించడానికి వాళ్ళంతా చేసిన మంచి కార్యక్రమాలను మనం చేస్తున్నాం. అలాగే ఏదైతే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మనకి ఎన్విరాన్మెంట్ డేస్ ఏర్పాటు చేస్తారో ఆ డేస్ అన్నింటిలో క్యాలెండర్ రూపొందించి ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించడానికి ఆయా విద్యా సంస్థలకి మనం ఆ క్యాలెండర్లు అందజేస్తున్నాం. ఈ పర్యావరణ హిత కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ అందజేయడం కోసం మన మీడియా మిత్రులు కూడా మా క్యాలెండర్లో తీసుకొని అందులో ఉన్న పర్యావరణ దినోత్సవాలన్నీ కూడా కట్టెనరైజ్ చేసి విద్యార్థుల్ని, మిగతా సంస్థలని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం 25,000, మొత్తం 75,000 తాటి ట్యాంకులు నాటాం. ఎందుకు అంటే తాటి ట్యాంకులు అనేవి సీ కోస్ట్లో ఉంటే కనుక మనకి సాయిల్ ఎరోజన్ జరగదు. అంటే ఈ తాటి ట్యాంకులు ఏం చేస్తాయంటే ఇసుకని పట్టించుకుంటాయి. ఇసుకని పట్టడం వల్ల ఏమవుతుంది, ల్యాండ్ స్టెబిలైజేషన్ జరుగుతుంది, కోతికి కూడా అవుతుంది. అందుకే ఈ తాటి ట్యాంకులు అనేవి ఈ మన గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇనిషియేట్ చేశారు. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి గ్రేట్ గ్రీన్ వాల్ అన్నారు. ఎందుకంటే కోస్టల్ ఎకో సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలని. అదేవిధంగా ఇది మంచి సైండ్ బ్యాండర్స్. అదేవిధంగా మనకి తాటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే అంతకుముందు రైతువాడి చెట్లు చాలా తాటి ట్యాంకులు ఉండేవి, తాటి చెట్లు ఉండేవి. సో రైతువాడి వాళ్ళ పొలాల అవసరాలు బట్టి వాళ్ళు తాటి ట్యాంకులు తీసేస్తున్నారు, తాటి చెట్లు నరుకుతున్నారు. కానీ తాటి చాలా అవసరం. తాటి ఏం చేస్తుందంటే భూమిలో అంటుకుంటూ పట్టుకుంటూ ఉంటుంది. దాంతో పాటుగా తాటి చెట్లు ఉన్న ఉపయోగాలు మనందరికీ తెలిసిందే. సో ఇది కనుమరుగు అవ్వకుండా ఉండాలని కొన్ని పనికిరాని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ సీ షోర్ అనుకున్నాము కదా, మన సీ షోర్ అంటే తీర ప్రాంతం, అక్కడ ఎటువంటి మొక్కలు రావు. కాబట్టి మేమైతే హోప్ ఐలాండ్లో మర చెట్లు వేస్తున్నాము. ఈ ఇనిషియేటివ్తో పాటు మర చెట్లతో పాటుగా క్యాజురీనా కూడా వేస్తున్నాం, ఇప్పుడు తాటి ట్యాంకులు కూడా వేస్తున్నాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రీన్ కవర్ పెరగాలి, అదే విధంగా సముద్ర తీర ప్రాంతం రక్షింపబడాలి. సో ప్రతి అన్న చెల్లెలు కూడా రక్షణబంధంగా ప్రతి అన్న తమ్ముళ్ళకి కూడా రాఖీ కట్టడం జరిగింది. ఆ రాఖీలో పర్యావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రపంచంలోని కూడా ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారి యూనిఫామ్ టీమ్ అయితే
విత్తనాలతో రాఖీ అయితే తయారు చేయడం జరిగింది. మరిన్ని విషయాల్లో ఆ టీం అని తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఈరోజు కోరంగ మడ అడవులలో ప్రప్రథమంగా వృక్షాబంధన కార్యక్రమాన్ని డిఎఫ్ఓ రామచంద్రరావు గారి నేతృత్వంలో చేస్తున్నాము. అదే భాగంగా ఒకరోజు ముందుగా వచ్చి విద్యార్థులకు సీడ్ రాఖీ తయారు చేయడానికి నేర్పడం జరిగింది. ప్రధానంగా ఈ సీడ్ రాఖీలో మనం 300కు పైగా రకాల విత్తనాలు వాడుతున్నాము. అందులో ఏంటంటే ఆకుకూరలు పండించే విత్తనాలు, కూరగాయలు పండించే విత్తనాలు, పండ్ల జాతి విత్తనాలు, మెడిసినల్ ప్లాంట్స్, అలాగే పక్షులకి గూళ్ళు పెట్టుకునే చెట్లు, పక్షులకి ఆహారాన్ని ఇచ్చేవి, జంతువులకు ఆహారాన్ని ఇచ్చే చెట్ల విత్తనాలు వాడుతున్నాము. గడ్డి జాతి నుంచి, తీగ జాతి నుంచి, బుషెస్ నుంచి మహావృక్షాల వరకు అన్ని రకాల చెట్ల తాలూకా విత్తనాలు ఈరోజు వినియోగిస్తున్నాము. ఈ రాఖీల ద్వారా ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించడానికి అవగాహన కల్పిస్తాము. అలాగే పిల్లలకి ఏ విత్తనం ఏంటి, ఆ విత్తనం ద్వారా ఏ మొక్క వస్తుంది, ఆ మొక్క ద్వారా ఏ పంట వస్తుంది, ఆ మొక్కలు పెంచడం ద్వారా మనకు ఎంత ఆక్సిజన్ వస్తుంది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, మనం పర్యావరణ హితంగా జీవించడానికి ఎలా ఉపయోగపడుతుంది, ఈ ఎల్నినో సూపర్ ఎల్నినో కాలంలో ఈ అన్ని జీవజాతులను కాపాడుకోవడం ఎందుకు అవసరం అవుతుంది అనే దానిని అవగాహన కల్పించడం చేస్తున్నాము. అలాగే ఏదైతే పంటలలో వినియోగించే క్రిమి సంహారకాల వల్ల అక్కడ రైతులకు ఉపయోగపడే పశుపక్షాదులు ఎలా చచ్చిపోతున్నారో వాటిని కాపాడడానికి ఈ చెట్లు, ఈ అడవులు ఎలా ఉపయోగపడతాయని కూడా అవగాహన కల్పిస్తుంది. ఇటువంటి సీడ్ రాఖీలు ఇప్పుడు వరకు ఎక్కడైనా చేశారా లేదా ఇదే మొదటి టైం? మేము 2000 సంవత్సరం నుంచి విశాఖపట్నంలోనే కాదు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్నాము. అలాగే 2008 నుంచి వృక్షాబంధన కార్యక్రమం ఉంది. విశాఖ మహానగరంలో 150 ఏళ్ళ మర్రి చెట్టును కాపాడిన తర్వాత చేయడం మొదలెట్టాం. మొట్టమొదటిసారిగా మడ అడవులలో సీడ్ రాఖీ కార్యక్రమం, వృక్షాబంధన కార్యక్రమాన్ని కోరంగ అడవుల్లో మొదలెట్టడం జరిగింది. దీన్ని రామచంద్రరావు గారు డిఎఫ్ఓ ఇక్కడ చేయాలని ఆలోచన చేయడం వల్ల ఇక్కడ మనం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే విద్యార్థులతో అటవీ శాఖ అధికారులతో కలిపి ఈ రాఖీలను తయారు చేయడం జరుగుతుంది.